నమస్తే అండి. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్ లేట్స్. ఇవాళ రెసిపీ ఏంటో ఆల్రెడీ అర్థమైపోయే ఉంటదండి. అదే అండి టొమాటో రసం. ఇలా జోరుగా వర్షాలు పడుతున్నప్పుడు ఇలా వేడి వేడి రసం గనుక పెట్టుకొని తింటే ఆహా! అనిపిస్తుంది కదండీ! ఎవరికి మాత్రం అనిపించదు చెప్పండి. ఊరికే పకోడీలు, బజ్జీలు అలా కాకుండా ఇలా స్పెషల్‌గా మధ్యాహ్నం పూట చేసి పెట్టేయండి. ఎవ్వరికైనా కూడా నచ్చుతుంది. దట్ టు బి హెల్దియర్ వర్షన్‌లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించానండి. సో, ఈ వీడియో అంతా కూడా ఎక్కడ కూడా మిస్ చేయకోకుండా కంప్లీట్‌గా చూసేయండి. చూసిన తర్వాత ఈ రెసిపీ గనుక నచ్చితే గనుక ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్టప్ ఇస్తుందండి. అలాగే కొత్తగా మా ఛానల్ గనుక చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. సో, ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా అండి? రసం చేసుకోవడానికి ముందుగా ఒక కల్వంలోకి పచ్చి పసుపుని యాడ్ చేసుకోండి. దాంట్లోకి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే మిరియాల్ని, ఒక చిన్న టీ స్పూన్ అన్ని మిరియాలని యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం జీలకర్రని వేసేసుకొని వాటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసేసుకోండి. పచ్చి పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు గొంతు నొప్పి ఏమైనా ఉన్నా కూడా ఈ రసం తిన్నా కూడా లేదా సపరేట్గా మనం తాగినా కూడా గొంతు నొప్పి జలుబు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుందండి. దీంట్లో మిరియాలు కూడా యాడ్ చేసాం కదా, దీనికి దానివల్ల ఘాట్ అనేది బాగా వస్తుంది మనకు రసంలోకి. ఇది కచ్చాపచ్చగా దంచేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న చిన్న టమాటోల్ని యూస్ చేసుకుంటున్నానండి. చెర్రీ టమాటోలు అంటారు, లేదా రామ్ముల్క పండ్లు కూడా అని కూడా అంటారండి వీటిని ఊళ్ళల్లో. దీన్ని మంచిగా ఘాట్లు పెట్టేసేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే దాంట్లో నుంచి ఉన్న పులుపు అంతా కూడా రసంలోకి మనకు వచ్చేస్తుంది. చూస్తున్నారా? ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని మనం ఇందాక కచ్చాపచ్చగా దంచేసేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఆ పోపులోకి వేసేసుకోండి. నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర ఏమి వేయట్లేదండి. ముందుగా మనం రసాన్ని ఉడికించుకుంటున్నాం మనం. ఇక్కడ అది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకోండి ఒకసారి. మంట మాత్రం సన్నని మంట పైన పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇందాక మనం ఘాట్లు పెట్టి పెట్టుకున్న టమాటోల్ని వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలా ఫ్రై చేసేసేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు రెబ్బలు అలాగే కొత్తిమీర కాడల్ని వేసేసుకోండి. రసం అంటున్నాం కదా, మనం రసంలోకి ఈ కాడల వల్ల మంచి రుచి అనేది వస్తుంది. కాడలు నీట్గా కడిగేసేసుకొని వేసేసుకోవాలి. దీంట్లోకి సరిపడా ఉప్పు వేసేసుకోండి. కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు వేసుకుంటే మంచి రుచి వస్తుంది మనకు. వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే కలిపేసేసేయండి. టమాటాలు కాస్త మగ్గిపోయాయి కదండి, మనకు పచ్చి పసుపు వెల్లుల్లి రెబ్బలదంతా కూడా టమాటోలకి బాగా పట్టుకునిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1 లీటర్ వరకు నీళ్ళని అనేది యాడ్ చేసేసుకోండి. మనకు రసం బాయిల్ అవ్వాలి కదా, కాబట్టి ఒక నీళ్ళు అనేది కొంచెం సరిపడా చూసుకొని వేసేసుకోండి. మనకు రసం ఎంత కావాలో దానికి తగ్గట్టు టమాటోలకి సరిపడా చూసుకొని వేసేసుకోండి. వేసుకొని ఒకసారి అంతగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోండి. మనకు ఈ చెర్రీ టమాటోస్ చాలా ఈజీగా ఈ సీజన్లో దొరికిపోతాయండి. మనకి ఇన్స్టామార్ట్ కానీ జెప్టోలో కానీ మార్కెట్లో కానీ చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయి. తింటే చాలా మంచిదండి. ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఈ టమాటాలు. ఉడికిపోయిందండి అంతా కూడా, చాలా బాగా మనకు రసం అనేది వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ఒక పెద్ద కప్పడు చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ముందుగానే నేను తీసేసి పెట్టుకున్నాను. ఈ రసాన్ని అంతా కూడా దాంట్లోకి యాడ్ చేసేసేయండి. చేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడిని కూడా వేసేసుకోండి. కొంచెం కారం, ఒక చిన్న టీ స్పూన్ అంత కారం. ఆల్రెడీ మనం మిరియాలు వేసాం కాబట్టి ఘాటు ఉంటుంది కాబట్టి కారం చూసి వేసేసుకోండి. కొద్దిగా బెల్లం తరుగు, కొంచెం అండి, అలాని ఎక్కువగా వేసుకోవద్దు. రసంకి సరిపడా బెల్లం తరుగును వేసేసుకోండి. వేసుకొని మరొక్కసారి బాయిల్ అలా రానివ్వండి. చాలా ఈజీ అండి. కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ కనుక మనం రసం కనుక చేసి పెట్టేస్తే ఈ సీజన్లో చాలా మంచిదండి. ఇలాంటి రసం కనుక తింటే కొత్తిమీర చల్లేసేసుకొని మూత పెట్టుకొని మళ్ళొకసారి మరిగించేసేసుకోండి. మనకి రసం అనేది బాగా మరిగిపోయిందండి. చింతపండు రసంతో మనకి ఇందాక అన్నీ వేసుకున్నాం కదా, అదంతా కూడా బాగా కలిసిపోయి టమాటోలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకొని దీంట్లోకి పోపు పెట్టుకుందాం. ఒక చిన్న కడాయిలోకి ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడవగానే దాంట్లోకి మామూలుగా పోపు సామాను ఆవాలు జీలకర్ర కూడా వేసేసేయండి.
జనరల్‌గా మనం వర్షాలు పడ్డప్పుడు మనం పకోడీలు అలా చేసుకొని తింటాం కదా! అలా కాకుండా ఇలా వేడి వేడి రసం కనుక సూప్‌లాగా కూడా ఇచ్చారు అంటే డిన్నర్ టైమ్‌లో కూడా చాలా బావుంటుందండి మనకి రసం. దీంట్లోకి చిన్న ఎండుమిరపకాయలు, ఇంగువ, అలాగే పసుపు వేసేసేయండి. కొంచెం చిటపటలాడుతుంది కదండీ పోపు. దీంట్లోకి చిటపటలాడుతున్నప్పుడు ఆ రసంలోకి యాడ్ చేసేసేయండి. కరివేపాకు రెబ్బలు కూడా ఉంటే మరొకసారి కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. దీంట్లోకి యాడ్ చేసేసుకొని లాస్ట్‌లో కొంచెం పుట్నాల పొడి ఉంటే అది రుచికి తడపడా అంటే ఒక టీ స్పూన్ అంత పుట్నాల పొడిని యాడ్ చేసేసేయండి. దీనివల్ల రసం అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. లాస్ట్‌లో కొంచెం కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు ఏమున్నా వేసేసుకొని మరొక్క బాయిల్ రానివ్వండి. చూసారా వేడి వేడి టొమాటో రసం రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా చేసేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.